15 మంది అవినీతి అధికారుల అక్రమాస్తులు 1000 కోట్లు. ఈ ఏడాది అక్రమాస్తుల కేసుల్లో తేల్చిన ఏసీబీ మొత్తం 199 కేసుల్లో 273 మంది అరెస్టు, లంచం తీసుకుంటూ చిక్కిన 176 మంది ఉద్యోగస్తులు. 2025 వార్షిక నివేదికలో ఏసీబీ డీజీ చారు సిన్హా వెల్లడి. ఇది దొరికిన దొంగల చిట్ట. దొరకని దొంగలు మస్తు మంది ఉన్నారు. దొరకనంత వరకే దొరలు, దొరికిన వాళ్ళే దొంగలైన్లు. ఆ దొంగల చిట్టానే 1000 కోట్లు. కేవలం ఇది 15 మంది అవినీతి పరుల చిట్టా మాత్రమే. కానీ అవినీతి పరులు ప్రభుత్వ ఆఫీసుల్లో, ప్రతి ప్రభుత్వ ఆఫీసుల్లో ఉన్నారు. ఈ ప్రభుత్వ ఆఫీసుల్లో నీతి మంత్రులు ఉన్నాడని ఒక్కడిని చూపెట్టలేవు. తెలంగాణ వ్యాప్తంగా ఆఖరికి సెక్రటరేట్లో కూడా అవినీతి పరులు ఉన్నారు. సీఎం ఛాంబర్లో పనిచేసేటోళ్ళు కూడా అవినీతి పరులే. అగో ఆ స్థాయిలో ఉన్నారు ఒక్కొక్కడు. కాబట్టి దీన్ని మనం గొప్పగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఒక్కొక్కడు అవినీతి పరుడే, పైసా చేతిలో పెట్టండి, పని జరుగుతలేదు. దీన్ని మరి ఎట్లా తగ్గించాలి అనేది ఆలోచన చేయండి. శాశ్వతంగా సస్పెండ్ అనే ఒక చట్టం తీసుకొస్తే తప్పించి ప్రభుత్వ అధికారులు మారే పరిస్థితి లేదు. దీన్ని ఆలోచన చేయరు. వీళ్ళకి ఏమున్నది, ఇప్పుడు వీళ్ళకి దగ్గరున్న పొలిటీషియన్స్ ఎవరైనా మంత్రులు ఉన్నారనుకో, ఈ సస్పెన్షన్ ఎత్తేస్తారు, మళ్ళీ వాడిని ఉద్యోగంలోకి తీసుకుంటారు. మళ్ళీ యథావిధిగా వాడు పోస్టును తీసుకొచ్చుకోవడానికి ఎంతైతే ఖర్చు పెట్టిండో, ఏ మంత్రి గారికి అయితే డబ్బులు అప్పచెప్పి పోస్టు తెచ్చుకున్నాడో, మళ్ళీ ఆ డబ్బులను మళ్ళీ అవినీతి ద్వారానే సంపాదించే ఆలోచన చేస్తాడు. కాబట్టి శాశ్వత సస్పెన్షన్ అని ఒక చట్టం కనుక తీసుకొస్తే ఈ అవినీతికి ఏమన్నా కళ్ళెం వేసే అవకాశం ఉంటుంది. దాన్ని చూడండి.